బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా సేవలందించిన గౌతమ్ రావును విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిచరణ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధితో పాటు యువతకు రాజకీయంగా గౌతమ్ రావు అవకాశం కల్పించారని కొనియాడారు. ఆయన సేవలు బీజేపీ నాయకత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, బండి సాయన్న, ప్రధాన కార్యదర్శి పుట్ట పాండురంగయ్య, కోశాధికారి నల్లారి రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీణా దిగ్గికర్, విజేందర్ రెడ్డి, విజయ్ చరణ్, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీతారాం కావాల్సిన ఫోటో వచ్చింది. ఇది వస్తుంది చూడు పేపర్లో. గణేష్ వస్తలేడు, రావాల్సిందే గణేష్. ఆయన సార్ బొకే పట్టుకోరా? అదే నా సీనియారిటీ. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. కాబట్టి కొంత వార్తలు ఉండడం వల్ల మిషనరీ గారి ఎలక్షన్స్ పైన మాత్రం కొద్దిగా యాక్టివ్గా పనిచేస్తున్నాం. సో ఆ రకంగా వారితో ఈ పార్టీకి సంబంధించిన యాక్టివిటీలో కొద్దిగా ఉండడం జరిగింది. సో వ్యవహరిస్తా ఉన్నా ఆ విషయం వారి దృష్టికి వచ్చి మరి యాక్టివ్గా పార్టీని కూడా చేయించుకోవాలని అనుకుంటే వారు కొద్దిగా రిలాక్స్ కోర్స్. సో అదర్వైజ్ కూడా గౌతమ్ గారు 2019లో అప్పుడు నా పీహెచ్డీ కంప్లీట్ అయిన తర్వాత గౌతమ్ రావు గారు వారిని కలవడం, వారు రమ్మని ఆహ్వానించడం, ఆ రకంగా నేను దీంట్లో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నా. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అంటే అనేది నాకు గొప్ప గౌరవం అది. సరే, దానికి మాకు హాజరైన మాత్రం నేను చేస్తాను చెప్తాను. నా భావన వెల్కమ్ సార్. సో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేస్తున్నామా ఇందుకు టీమ్ మెంబర్స్తో మాట్లాడించిన తర్వాత ఎస్పీటీ ప్రవీణ్ కుమార్ యాదవ్ గారిని ఖచ్చితంగా మాట్లాడాల్సింది కోరుతున్నాం. గౌతమ్ సార్ని చూసిన తర్వాత ఎవ్రీ డే డెఫినెట్లీ గౌతమ్ సార్లో ఉన్న ఆ క్వాలిటీ. తూర్పు ఆర్డర్స్ నుంచి కొన్ని టాస్క్ ఇచ్చిన తర్వాత ఇంత నిర్మాణాత్మకంగా డెవలప్ చేయాలని వాటికి ఇంత ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ ఉందనేది బాగా తెలుస్తున్నారు. సో అలా అసోసియేషన్ అయిపోయి మేము అంటే అఫ్కోర్స్ కండోలప్పని ముందు వచ్చి పనిచేయడం కానీ బ్యాకెండ్లో బీజేపీ సింపథైజర్గా దేశభక్తి అలాంటి కలిగిన వాళ్ళం. నేను బేసికల్లీ ఏంటంటే కొంత ఆర్ఎస్ఎస్లో డైరెక్ట్ వెళ్ళలేదు. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్లో 2000 సంవత్సరం నుండి హైదరాబాద్ వచ్చినప్పటి నుండి వెళ్ళేవాళ్ళం. పోటీలో ఉన్న విశ్వ హిందూ పరిషత్లో ఎక్కువ వెళ్ళేవాడిని. ఆర్ఎస్ఎస్లో అబ్జర్వ్ ముందు ఎక్కువ ఎక్స్పోజర్ లేదు కానీ బట్ ఆ భావాజాలు హిందుత్వం కావచ్చు, దేశభక్తి కావచ్చు, నేషనలిజం అనేది తెలంగాణలో ఉన్న వ్యక్తిని బై ప్రొఫెషన్ నేను బయటకు వచ్చి బిహేవ్ చేయలేదు. సో ఇంత భయంగా ఉన్న వాళ్ళకు ఏమైందంటే ఇక్కడ అపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత సార్తో మాకున్న అసోసియేషన్
సో ఈ కాలనీలో అంటే దుర్గవైదేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసేటప్పటికి అంటే వాళ్ళు మమ్మల్ని ఎట్లా గుర్తించారో తెలియదు. ఎక్కువ అంటే అలో మాట్లాడే వాళ్ళు ఒక రెస్పెక్టబుల్గా బిహేవ్ చేసేవాళ్ళం తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఎక్స్ట్రా డిస్కషన్ ఎంత పోయేది. బట్ సమూహి ఐడెంటిఫైడ్ మా యొక్క టాలెంట్ కావచ్చు, మా యొక్క ప్రజెన్స్ రిక్వైర్మెంట్ కావచ్చు ఐడెంటిఫై చేసి దుర్గవైదేశ్వర కాలనీ అసోసియేషన్లో ఒక మెంబర్గా చేర్చడం స్టార్ట్ అయింది. ఎక్కువ వినేవాళ్ళే ఎక్కువ నేర్చుకుంటారు అనేది నా యొక్క భావన. సో ప్రతి మీటింగ్లో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడిని. అంటే ఒక లీడర్కు ఉన్న లక్షణం ఏంటంటే తను లీడర్గా ఎదిగి నేనే లీడర్ అని క్లెయిమ్ చేసిన మాట్లాడతాను. అంటే నోరికి ఏదైనా మాట్లాడతానంటే భయం వేసే టైంలో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు డాక్టర్ సార్ నేను చెప్పబోతున్నారు కదా, అంటే వారిని మాట్లాడండి ఏంటి అని చెప్పేసి కొంత అవకాశాలు చేయడం, అలా స్లోగా ఒకరిద్దరి ముందు మాట్లాడటం, ముగ్గురు ముందు మాట్లాడటం, అలా వేల మంది ఉన్నా కూడా కొంచెమే రిప్రజెంట్ చేసే స్థాయికి ఎదిగినామంటే డెఫినెట్గా వారి దగ్గర నుండి నేను ఆ స్టేజ్కి వచ్చిన వ్యక్తిగా నేను సిటీ స్థాయిలో నేను గర్వంగా చెప్పగలిగిన. అదే కాదు, ఆల్రెడీ చాలామంది పెద్దలు చెప్పారు, మా యొక్క ప్రొఫెషనల్ వింగ్ జనరల్ సెక్రటరీ కాన్వెంటే గారు చెప్పారు, వారి క్రమశిక్షణ కావచ్చు, డిటర్మినేషన్ కావచ్చు, వారు కట్టుకున్న ఒక పనికి చేసే కరెక్ట్ న్యాయం కావచ్చు, అవన్నీ చాలా వరకు మాకు ఆకట్టుకున్నది. ప్లస్ ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని పటిష్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో చూసినా కూడా ఇంత ఆర్గనైజేషనల్గా చాలా డిసిప్లిన్గా పార్టీ నడిపే విధానం కానీ చాలా ఆకట్టుకున్నది మాకు. సో ఇలాంటి ఆర్గనైజేషన్గా పార్టీ ఉంది కాబట్టి నిజంగా చెప్పాలంటే మీరు వేరే పొలిటికల్ పార్టీ ఏదైనా తీసుకోండి, ఇంతమందిని గ్యాదర్ చేయాలంటే వారం నుండి ఏదో గబుయాలను తిరిగాలను కాపీయాలను ఏవో చేయాలి. బట్ స్వచ్ఛందంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక వాళ్ళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఒక పిలుపు ఇస్తే గౌరవప్రదంగా వచ్చి ఇంత గ్యాదరింగ్ వచ్చి ప్రతి మీటింగ్లో పాల్గొనే విధానం కావచ్చు, ఇది ఆర్గనైజేషనల్గా పార్టీని డెవలప్ చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో అలాంటి వారు చాలా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ, ఇలాంటి ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం, మీటింగ్ కండక్ట్ చేసిన విధానం కావచ్చు, అన్నీ కావచ్చు. సో ఈ విధంగా వారు చేసిన సేవలకు ప్లస్ మాకున్న అనుబంధానికి, మాకున్న వారి మీద గౌరవాన్ని మేము స్టార్ట్ తీసుకోవడానికి ఈరోజు వారిని వచ్చిన సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము. దానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ గారికి